తర్వాత మనకి ఇష్టమైన కూర ఈజీ రెసిపీ అండి. ఇష్టమైన కూర అండి. ఇగోండి ఉప్పు, పసుపు అండి, ఆవాలు, జీలకర్ర, ఎల్లిపాయ, ఎండుమిరపకాయ అండి, ఇగోండి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, ఇగో టమాటీలు, ఇగోండి వంకాయ అండి. ఇన్నాళ్ళ నుంచి మాంసం చేపలు తిని ఉన్నాము, అందుకని ఈజీగా ఈ రెసిపీ చేస్తున్నానండి. ఇగోండి తాలింపు వేసాను, మిర్చి వేసాను, ఇదిగోండి సగం వేగిని ఉల్లిపాయ వేసుకుందామండి. ఊరి నుంచి వచ్చానండి, కరివేపాకు లేదండి. గబుక్కుని హోటల్ నుంచి తెప్పించుకోకూడదండి, సంకల్పం ఉంటే ఎలాగైనా చేయొచ్చు వంట అండి. లైట్గా వేగిని ఇంత సరిపోతాయండి. వంకాయ ముక్కలు వేసి వంకాయలు వేసానండి. 2 పీసులు బ్రోకలీ ఉండిపోతే అవి కూడా వేసాను. డ్యూటీకి వెళ్ళిన ఏదైనా ఊరి నుంచి వచ్చినా వండుకు తింటే ఆరోగ్యంగా ఉంటామండి. ఇదిగోండి నేను ఊరి నుంచి వచ్చాను, ఏమీ లేవండి, అయినా వండుతున్నాను. వంకాయ కూర ఏ ఫంక్షన్లో అయినా వాడతారండి. పుట్టిక, సావులు, పెళ్ళిళ్ళు అన్నిట్లో వాడతారు, అంత కీలకమైందండి. ఇందులో పచ్చిమిరకాయ కూడా అంత టేస్ట్ ఉంటుంది. టమాటాది అయితే ఇంకా ఎక్కువ రోలు అన్నీ, ఈ కూరలన్నీ ఒకదానికి మించిన ఒకటి రోళ్ళు కూరలు అండి వాళ్ళు వండుతున్నాను నేను. ఇదిగోండి కొద్దిగా మగ్గింది. ఇప్పుడు టమాటా వేసుకుందామండి. 3కు 3 పోటీ పడతాయండి ఇందులో. వంకాయ ఏంటి, టమాటీ, పచ్చిమిరకాయ 3 మంచి రోళ్ళే అండి. ఇదిగోండి చూస్తే తినాలనిపించేస్తుంది మన వంకాయ కూర అండి. ఇంకో పసుపు, ఉప్పు అండి, సింపుల్గా అయిపోతుందండి, ఏ మనిషి అని తినొచ్చండి. ఇదిగో అయిపోయిందండి. ఇదిగోండి బాగా కడిగి వంకాయ, పచ్చి బఠానీ అయిపోయింది. కూర చూసారు కదండి ఎలా రౌండ్ తిరిగిందో అండి. పచ్చి బఠానీతో వంకాయ ఓ రోజు మసాలా పెట్టి వండుతానండి, అది ఇంకా బాగుంటుందండి. ఇదిగోండి అన్నిటికంటే నాకు అనిపిస్తుంది ఈ కూర ఆయిల్ తక్కువలో అవుతుంది అనుకుంటున్నానండి. కూర అండి తక్కువ వేసిన ఎక్కడ అంటుకోదు చూడండి. ఇదిగోండి ఇందులో ఏదో ఒక రకం యాడ్ చేసాను చూడండి, చెప్పుకొని చూద్దామండి. చిటికెడు కారం వేసానండి బాబు, కారం లేకపోతే మీరు ఎవరు చూడలేదు కదండి, కలర్ లేకపోతే అంతకండి. ఇదిగోండి ఊరి నుంచి వచ్చామని కూర బయట నుంచి తింటామండి, వద్దండి అలా చేయకూడదు. అందుకే ఇదిగోండి ఇది పక్క కూర, ఇది ఇటు పక్క అన్నం, 2 అయిపోతున్నాయి. ఎంత అండి, అరగంటలో 2 అయిపోతాయి. ఇదిగోండి కూర అయితే నాకైతే మంచి బాగున్నట్టు అనిపించిందండి. మీ ఓపెనింగ్ ఏంటి చూసిన తర్వాత చెప్పండి. తినేవాళ్ళు చాయిస్ని బట్టండి, చారు కానీ సాంబార్ పెట్టుకుని ఇలా మగ్గనిచ్చి కొంచెం ధనియాల జీలకర్ర పొడి వేసుకుని నంచు తిన్నా బాగానే ఉంటుందండి. ఇది నేనైతే నీళ్ళు పోస్తున్నానండి, పాలు పోయినండి ఇవాళ. ఇదిగోండి నీళ్ళు పోసుకున్నాం, ఇయ్యాల వచ్చాం కదండి, అంత కూరలు ఏమీ లేవు, చారు పప్పు లేదండి, అప్పుడు నేనే వేగించుకుందానండి. ఇది ఫైనల్గా మన వంకాయ కూరలో నీళ్ళు అయితే పోసానండి. ఇదిగోండి ఫైనల్గా మన వంకాయ కూర అయితే అయిపోయింది. గొజ్జు కావాల్సిన ఇలా దింపుకొచ్చండి, కానీ నేను ఇంకొకసారి ఉడకనిస్తానండి. ఇదిగోండి చాలా బాగుంది వంకాయ కూర, చూడండి, చేయండి, ట్రై చేయండి, తినండి, తర్వాత లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.